పెద్ద నోట్ల రద్దు, వస్తు సేవల పన్ను అమలు వల్ల నగదు వ్యవహారాలు మరింత క్లిష్టతరంగా మారి పన్ను చెల్లించే వారి పరిధి పెరుగుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. ఢిల్లీ ఆర్థిక సదస్సులో పాల్గొన్న జైట్లీ డొల్ల కంపెనీల ద్వారా దేశ విదేశాల్లో నల్లధనం చలామణి చేసేవారి వెన్ను విరిచేలా కొత్త చట్టాలు తీసుకువచ్చామని తెలిపారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల పన్నులు ఎగ్గొట్టే పద్ధతి మారుతోందన్న జైట్లీ దీనివల్ల దీర్ఘకాలంలో చాలా ఫలితాలు ఉంటాయని అన్నారు. బినామీ ఆస్తుల చట్టం ద్వారా అక్రమార్కుల ఆస్తులు స్వాధీనం చేసుకునే ప్రక్రియ ప్రారంభమైందన్న ఆర్థిక మంత్రి డొల్ల కంపెనీల ద్వారా డబ్బులు విదేశాలకు మళ్లించే వ్యవస్థ త్వరలోనే కుప్పకూలుతుందని అన్నారు. వస్తు సేవల పన్ను స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అతి పెద్ద పన్ను సంస్కరణ అని పేర్కొన్న జైట్లీ దీనివల్ల జీడీపీ వృద్ధి రేటు కూడా పెరుగుతుందని తెలిపారు. India's democracy has completely been funded by invisible money. Elected representatives, governments, political parties, parliaments, and I must say even the Election Commission completely failed in checking it. And therefore in the last budget I did suggest a solution. We are actively working on this. I do believe that the net impact of the demonetization exercise coupled with the GST exercise, which is going to make generation of cash a lot more difficult. Greater digitization and expansion of the tax base, both for direct and indirect taxes, is already visible.